ఈరోజు వీడియోలో అయితే కనుక చికెన్ దమ్ బిర్యానీ వీడియో చూపిస్తున్నాను. యాక్చువల్గా ప్రాసెస్ అంతా నేను చెప్పలేను, ఎందుకంటే అది చేసింది నేను కాదు, మా ఇంట్లో కూడా కాదు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తగారు చేశారనమాట. ఆ రోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, సో వీడియో తీశాను కానీ పర్టికులర్గా ఏమేమి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేశారు అనేది నేను అంత నోటీస్ చేయలేదు. నా చిన్నప్పుడు బిర్యానీ అంటే మా అమ్మ ఎవ్రీ సంక్రాంతికి కనుమ రోజు చేసేవాళ్ళు అనమాట. మళ్ళీ అది బిర్యానీ కూడా కాదు, వెజ్ పులావ్ చేసి దానిలోకి చికెన్ కర్రీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైనా కానీ బిర్యానీ తినాలనిపిస్తే ఒక 100-200 ఉంటే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు, తినేసి రావచ్చు. లేదు కొంచెం ఓపిక ఉందంటే ఈజీగా ఇంట్లో చేసేసుకుంటున్నారు అందరూ. బట్ చిన్నప్పుడు అసలు అలా కానే కాదు, కన్ఫర్మ్గా సంక్రాంతి కోసమే వెయిట్ చేసేవాళ్ళం నేను మా అక్క అయితే. సో బట్ అప్పుడు అంటే ఇప్పుడు దమ్ బిర్యానీ అంటే ఇలా చేయాలి అలా చేయాలని ఉండేది కదా. బట్ అప్పుడు ఏమి లేకపోయినా కానీ ఆ వెజ్ పులావ్లోకి ఆ చికెన్ కర్రీ వేసుకున్నా మాకు చాలా నచ్చేది. బట్ ఇప్పుడు మా మమ్మీ దమ్ బిర్యానీ కూడా చేస్తున్నారనుకోండి, అది వేరే విషయం. నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు మా మమ్మీ చేస్తే కన్ఫర్మ్గా ఆ రెసిపీ అప్లోడ్ చేస్తాను, భలే సూపర్గా వచ్చింది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు ఎలా చేశారో ఈ వీడియోలో చెప్తున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. యాక్చువల్గా ఇప్పుడు బిర్యానీని చాలామంది చేసేసుకుంటున్నారు కదా, అసలు యూట్యూబ్లో కొడితే బొచ్చుడు వీడియోలు వస్తున్నాయి. సో చాలా ఈజీ ప్రాసెస్ లానే అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది వండిన రోజు ఈ వీడియో తీసినప్పుడు నాకు అసలు ఒంట్లో బాగాలేదనమాట, ఫుల్ కోల్డ్, కొంచెం ఫీవరిష్గా ఉండింది. సో కన్ఫర్మ్గా ఏమేమి పదార్థాలు యూజ్ చేశారో చెప్పలేను, బట్ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది కాబట్టి నాకు అర్థమైనంత వరకు చెప్తున్నాను. ప్లీజ్ చివరి వరకు చూడండి. సో తెచ్చుకున్న చికెన్ని మంచిగా వాష్ చేసేసాక మీ దగ్గర ఏమేమి మసాలాలు ఉంటాయో అవి మొత్తం యాడ్ చేసుకోండి. వీళ్ళైతే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, తర్వాత చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఒకవేళ చెప్తుంటే కనుక సారీ, అసలు చెప్పడం మర్చిపోయాను. కొన్ని పచ్చిమిరపకాయలని కొంచెం కొత్తిమీరని తీసుకుని మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ కూడా యాడ్ చేశారనమాట. వీటన్నిటితో పాటు చివర్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశారు. తర్వాత ఇంకా చికెన్కి బాగా మసాలాలన్నీ పట్టేలాగా చాలా ఎక్కువసేపు కలుపుకున్నాక చికెన్ అట్లా వదిలేయాలన్నమాట. ఎంత ఎక్కువసేపు ఉంచితే ఆ మసాలాలు చికెన్ పీస్కి అంత గట్టిగా పట్టి మొక్క టేస్ట్గా వచ్చింది అనమాట. సో తర్వాత అయితే కనుక ఇట్లా పొయ్యి మీద పెట్టుకుని చికెన్ని మంచిగా ఉడికించేసుకున్నారు. ఒక స్టవ్ మీద చికెన్ ఉడుకుతున్నప్పుడే ఇంకో స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టేసుకుని దాంట్లో ఆనియన్స్, తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత దాంట్లో వాటర్ యాడ్ చేసేసుకుని బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేయాలి. అంటే జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు, మీ దగ్గర ఉన్న మసాలాల్లో ఇది బిర్యానీ మసాలా అనిపించిన ప్రతి ఒక్కటి యాడ్ చేసేయండి. సో ఇంకా ముందే బియ్యం అయితే నానబెట్టుకోవాలి. వీళ్ళు బాస్మతి రైస్ యూజ్ చేశారు. బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ యూజ్ చేస్తారు అని అనుకుంటున్నాను, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. సో ఈ మరిగిన వాటర్లో ఆ బియ్యం వేసుకున్నాక మంచిగా ఉడకాలన్నమాట. సో వీడియోస్లో చూస్తే ఎక్కడైనా ఒక 70% అట్లా కుక్ అవ్వాలి. సో ఇంకా రైస్ ఉడికిపోయింది అనుకున్నాక ఇంకో గిన్నె పెట్టేసుకుని అడుగున మనం ముందే చికెన్ కుక్ చేసాం కదా, అడుగున ఒక లేయర్లో చికెన్ యాడ్ చేసుకుని ఆ తర్వాత ఈ ఉడికిపోయిన బియ్యాన్ని వేసుకొని ఒక లేయర్ కింద, ఆ తర్వాత మళ్ళీ ఒక లేయర్ కింద చికెన్ వేసుకుని, ఆ తర్వాత మళ్ళీ రైస్ వేసి ఒక లేయర్ కింద రైస్ వేస్తున్నాం అన్నాం కదా. సో అలా రైస్ వేసినప్పుడు వీళ్ళు బిర్యానీ మసాలా కూడా వేసారు. సో అట్లా పెట్టేసుకుని పైన దమ్ పెట్టేసి కొంచెం సేపు ఉంచటమే. అలా కాసేపు దమ్ పెట్టేశాక మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అసలు అది ఓపెన్ చేసినప్పుడు అయితే నాకు రెస్టారెంట్స్లో ఉండేది కదా, సేమ్ అట్లా ఓపెన్ చేస్తేనే నాకు కాఫీలే వచ్చింది. మా ఇంట్లో మా అమ్మ చేసిద్ది అన్నాను కానీ ఇలా అయితే ఉండదు, అదొక డిఫరెంట్ స్టైల్ అనమాట. సో ఈ మా ఫ్రెండ్ ఇట్లా గరిటతో కలుపుతుంటే నాకు సేమ్ ఒక హోటల్ ఫీల్, లేదంటే పెద్ద పెద్ద యూట్యూబ్ వీడియోస్లో పెడతారు కదా, అలా అనిపించింది అనమాట. మంచిగా ఒక వైట్ కలర్ రైస్, ఆ తర్వాత మళ్ళీ ఆ గ్రేవీ రైస్. ముందు అసలు ఆ స్మెల్కే ఫుల్ ఆకలి ఎక్కువైపోయింది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా తినేయడానికైతే వెళ్ళిపోయాము. ముందు అసలు బిర్యానీకి అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ ఎక్కువ లెగ్ పీస్లే కొట్టించుకొచ్చారనమాట. సో మనిషికి తలా ఒక లెగ్ పీస్ వచ్చింది. ఇంకా వాళ్ళ ఇంట్లో కాంబినేషన్ కింద కలియాని ఒకటి చేశారు. కలియా అంటే ఏంటి అనేది నాకు అర్థం కాలేదు, తీరా తిన్నాక అర్థమైంది. మేము మా సైడ్ అయితే దాన్ని కట్ట అంటాం అనమాట. ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో కానివ్వండి, ఫంక్షన్స్లో కానివ్వండి కట్ట పెడతారు. ఒక సాంబార్ టైప్లో ఉండిద్ది కానీ దాన్ని మటన్ ఫ్యాట్ వేసి అట్లా చేస్తారనమాట. కొంచెం నాన్ వెజ్ కూడా వేస్తారు. చూడటానికైతే కొంచెం చారులాగా అనిపించింది. బట్ నాకు ఇక్కడ హైదరాబాద్లో నాకు ఏ రెస్టారెంట్లో కూడా అది దొరకలేదు. మా వైపు రెస్టారెంట్స్లో కూడా ఆ కట్ట ప్యాకెట్స్ ఇస్తారు. సో అంతే, వీడియో అయితే అయిపోయింది. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్. మీరు కూడా బిర్యానీ ఇంట్లో ట్రై చేయండి.